మార్వాడి డిఎన్ఏలోనే బిజినెస్ అనేది ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్లకు వ్యాపార మెలకువలను తల్లిదండ్రులు నేర్పిస్తారు. వాళ్ళ సక్సెస్ఫుల్ బిజినెస్ సీక్రెట్ కూడా ఇదే. మార్వాడిలో డబ్బు సంపాదనకు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ అసలు చిక్కు ఏం వచ్చిందంటే, మన తెలుగు వాళ్ళంతా తమ పిల్లలు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి, పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేయాలి, ఎక్కువ జీతం పెద్ద ఉద్యోగం, ఇవే టార్గెట్స్గా పెంచుతారు. ఉద్యోగం వచ్చేస్తే చాలు, లైఫ్ సెట్లు అనే ధోరణిలోనే మన వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి అదే భవిష్యత్తు అంటూ తరతరాలకు నూరు పోస్తా ఉన్నాం. బట్ మార్వాడీలు పిల్లలను పెంచే విధానమే వేరు. ఉద్యోగం చేయడం అంటే చాకరీ చేయడం అని వాళ్ళు భావిస్తారు. జీతం కోసం జీవితాంతం పని చేయడం అంటే నాన్ సెన్స్ అని ఫీల్ అవుతారు. పిల్లలను స్కూళ్ళకు పంపేది మార్కులు, ర్యాంకులు, ఉద్యోగుల కోసం కాదు, జస్ట్ నాలెడ్జ్ కోసం, లోక జ్ఞానం కోసం. వాళ్ళ పిల్లల్లో ఎవరైనా ఉద్యోగం చేస్తానంటే పురుగును చూసినట్టు చూస్తారు, పిచ్చిగాని పట్టిందా అని ఎగాదిగా అనుమానంగా చూస్తారు. ఉద్యోగం చేసి ఎవడి కోసమో నీ శక్తియుక్తులు తెలివితేటలు దారబోస్తావా అని మండి పడతారు. వాడిచ్చే జీతం డబ్బులతో ఏం సంపాదిస్తావని బ్రెయిన్ వాష్ చేస్తారు. నీ కష్టంతో వాడిని పెంచి, నీ తెలివితేటలు వాడిని పైకి లేపి, వాడిచ్చే చిల్లర నువ్వు తీసుకుని బతుకుతావా అంటూ చాలా ఖచ్చితంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే చెబుతారు వాళ్ళు. పైగా పిల్లలకు డబ్బు విలువ తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే చాలా ప్రాక్టికల్గా పెంచుతారు. షాపుల్లో, వ్యాపారాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా, వాళ్ళు స్వయంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తారు. అదే ఎక్కడైతే నీకెందుకులే, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, నీకెందుకులే, నువ్వు చదువుకో, మేము చూసుకుంటాంలే అని చెబుతారు. బట్ అట్లా కాదు. అక్కడ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యే మాదిరిగా అక్కడ యాంబియన్స్, అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. పిల్లలను వీలైనంత వరకు ఓళ్ళ మీద తిరగమంటారు. అంటే లోకజ్ఞానం తెలుసుకో అనే ఉద్దేశంతో ఎంతవరకు తిరుగుతావో అంతవరకు తిరగమనే చెబుతారు. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. ఇవాళ నీ టిఫిన్ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలి, దీపావళి టపాకాయలు కొనుక్కోవడానికి నువ్వే సంపాదించుకోవాలి. నచ్చిన టపాసులు కాల్చడం కాదు, ఆ కాల్చే వారికి మనం వాటిని విక్రయించాలి అనే తత్వాన్ని పిల్లలకు నూరు పోస్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెబుతారంటే, పెట్టుబడి మేము పెడతాం, లాభాలు నువ్వు తీసుకో, అసలు మాకు ఇచ్చేయి, నువ్వు ఎంతవరకు వ్యాపారం చేయగలుగుతావో, ఎంతవరకు సక్సెస్ అవుతావో, అసలు హిట్ అవుతావో ఫట్ అవుతావో మేము చూస్తాం, ఏదో ఒకటి జరిగిన మొత్తానికి వ్యాపారం చేయి అని వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి తల్లిదండ్రులే కమర్షియల్గా ఉంటూ వ్యాపార మెలకువలను ప్రాక్టికల్గా తెలుసుకునేలాగా ప్రోత్సహిస్తారు. వచ్చే పండక్కి, పుట్టినరోజుకి నీ బట్టలు నువ్వే కొనుక్కోవాలంటారు. నీ ఖర్చులు, నీ అవసరాలకు సరిపడా నువ్వే ఏదైనా బిజినెస్ చేసి సంపాదించుకోవాలని ఛాలెంజ్లు విసురుతారు. ఈ ప్రయత్నాల్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు అనుభవించే ప్రతి రూపాయి సంపాదించినప్పుడే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఏది ఊరికే రాదనే, కష్టపడితేనే ఏదైనా సాధించగలమనే ఆలోచన, తెలివి పెరుగుతాయి.